అందరికీ నమస్కారం. ఇది ఒక జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి వృశ్చిక రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరి దయచేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మీ జీవిత జాతక ఫలితంలో చాలా అద్భుతమైనటువంటి అంశాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఫిబ్రవరి 18వ తేదీన బుధవారం నాడు మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజు. మరి ఈ రోజున మీరు వినేటటువంటి శుభవార్త సాధారణమైనదైతే కానే కాదండి. మీలో ఉన్నటువంటి ఓపిక, అలాగే మీరు చూపించినటువంటి సహనం, మీకు మూసుకుపోయినటువంటి కొన్ని తలుపులను తెరుచుకోవడానికి కావాల్సినటువంటి తాళం చెవిని ఈ రోజున భగవంతుడు మీకు అందివ్వబోతున్నాడు. మీ మనసులో ఎప్పుడూ కొన్ని ప్రశ్నలు మెదులవుతూ ఉంటాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కష్టానికి ఫలితం అనేది ఎప్పుడు దక్కుతుంది అనుకుంటూ మీరు చాలాసార్లు మీ మనసును అడుగుతూ వచ్చారు. గుర్తుంచుకోండి, మీ ప్రశ్నలు ఎప్పుడూ కూడా తప్పు కాదు. అవి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి సహాయపడేటటువంటి మార్గాలు మాత్రమే. మీరు ప్రతిసారి కూడా ఎప్పుడు మంచి జరుగుతుంది అని అనుకుంటూ మీ మనసును అడిగినప్పుడు విశ్వం మీకు ముందు అసలు నీకెందుకు ఈ కష్టం వచ్చిందో అర్థం చేసుకో అని చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించింది. ఇప్పుడు మీకు ఆ కారణం అనేది అర్థమైంది కదండి. కాబట్టి మీకు ఇంకా అంత మంచి జరిగేటటువంటి సమయం కూడా దగ్గర పడింది. చెప్పాలంటే ఈ అమావాస్య సూర్యగ్రహణం తర్వాత నుండి మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి. మీరు నమ్మకం కోల్పోయి బాధపడుతున్నటువంటి ఏదైనా కానీ ఒక మార్పు అనేది మీకు ఇప్పటి వరకు కలగలేదని చెప్పి ఎదురు చూసినటువంటి పనిలో ఈ రోజున మీరు తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహంతో కొన్ని పనుల్లో అద్భుతాలను అనేది చూస్తారనమాట. అంతేకాకుండా ప్రతి మంచి పనికి ఒక సరైనటువంటి సమయం అంటూ ఉండాలంటారు కదా, ఆ సమయం అనేది ఈరోజు మీ జీవితంలోకి వస్తుంది. సమాధానాలంటే కేవలం మనం వినేటటువంటి మాటలు మాత్రమే కాదు, మీ చుట్టూ అకస్మాత్తుగా కలిగేటటువంటి మార్పులు, మీకు పదే పదే కనిపించేటటువంటి కొన్ని అంకెలు, మీ మనసులో అకస్మాత్తుగా కలిగేటటువంటి ప్రశాంతత, ఇవన్నీ కూడా మీ ప్రశ్నలకు భగవంతుడు ఇస్తున్నటువంటి సమాధానాలు. ఇక మీరు చాలాసార్లు బాధపడ్డారండి, నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించానో వారి వల్లే నాకు ఎందుకు ఇంత బాధ కలిగింది అని చెప్పి మీరు చాలా బాగా కుమిలిపోయారు. కానీ దానికి ఒక లోతైనటువంటి కారణం ఉంది. మీలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి కొన్ని బాధలు అనేవి మీకు కలిగాయి అనమాట. మిమ్మల్ని వదిలేసిన వారు ఈ రోజున ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకొని తిరిగి మరలా మీ దగ్గరకు వస్తారు. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిమ్మల్ని వాళ్ళ ముందు తక్కువ చేసుకోకండి. అత్యంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున అత్యంత అందమైనటువంటి జీవితాన్ని మీరు గడపబోతున్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికారు, కానీ నిజమైనటువంటి సమాధానం మీ లోపల ఉందని ఈరోజు మీకు తప్పకుండా భగవంతుడు గుర్తు చేస్తాడు. ఇక మీరు అన్నిటికీ అర్హులా కాదా అనేది ఈరోజు విజయం అనేది మీకు దక్కిన తర్వాత తెలుస్తుంది. మీకు ప్రేమ లభిస్తుంది. అంతేకాకుండా మీరు కేవలం ఏ పనిలో అయితే అర్హులు అవుతారో దాని ద్వారా మీకు ఎంపిక చేయబడినటువంటి వ్యక్తులు అవుతారు. మీ పాత బాధలను, ప్రశ్నలను ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది మొదలవబోతుంది. మీరు ఏ అవకాశాల కోసమైతే సంవత్సరాలుగా ఎదురు చూస్తారో అవి కూడా ఈరోజు మీకు కొంతైనా కానీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. మీరు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు ఈ రోజున ప్రతిఫలం అనేది మీరు తప్పక చూస్తారు. మీ మనసులో కలుగుతున్నటువంటి ఒక చిన్న ఆశ అనేది ఈ రోజున మీ భవిష్యత్తు మార్చేదానికి ఉపయోగపడుతుంది. అది మొదటి గుర్తు అన్నమాట. అంతేకాకుండా ఈ రోజున భగవంతుడు మీతో అడుగడుగునా కూడా తోడుగా ఉండి మీ కష్టాలను చూస్తూ కూర్చోవద్దు అని చెప్పి నీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకునేటటువంటి సృష్టికర్తవు, నీ కథ అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది, కేవలం నీ వల్లనే నీ జీవితం మారుతుంది అని చెప్పి అనేక రకాలుగా సూచనలు అనేవి అందిస్తాడండి. అది ఒక మనిషి ద్వారా కావచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా రూపంలో కావచ్చు, ఒక ఏదైనా కానీ మీకు తెలియనటువంటి పాత ఆలోచనలను మరలా మీరు నెమరు వేసుకోవడం కావచ్చు. ఇలా మీకు తెలియకుండానే మీ జీవితంలో ఆగిపోయినటువంటి పనులను మరలా మీరైతే స్టార్ట్ చేస్తారు. మీ హృదయం భరించలేనంత బాధతో ఇప్పటికీ నిండిపోయింది. మీకు ఎవరు తోడులేరని అనిపించినప్పుడు ఆ నిశ్శబ్దమే మిమ్మల్ని ఈరోజు ఉన్నత స్థానానికి తీసుకురావడానికి మీకు బాగా ఉపయోగపడింది అనమాట. మీరు కోల్పోయినవి ఏవి కూడా వృధా కాలేదు. అవి మిమ్మల్ని మీకు కొత్తగా కనుక్కునేలా చేశాయన్నమాట. మీరు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా భగవంతుడు మీలో ఒక చిన్న ఆశను కలిగిస్తూనే వచ్చాడు. ఒక్కోసారి అది ఒక పాట రూపంలో కావచ్చు, లేదంటే అపరిచితుడి యొక్క చిరునవ్వు రూపంలో కావచ్చు, లేదా ఒక పుస్తకంలో ఉన్నటువంటి వాక్యం రూపంలో కావచ్చు. ఇలా మీ ముందుకు రకరకాలుగా వస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీ ప్రశ్నలకు సమాధానాలు అనుభవాల ద్వారా ఈ రోజున అందబోతున్నాయి. ఈ రోజున అకస్మాత్తుగా అంతా కూడా మీకు అర్థమవుతుంది. మీరు తప్పులు అనుకున్నవి వాస్తవానికి మీకు దొరికినటువంటి వరాలని చెప్పి మీరు తెలుసుకుంటారు. అలాగే మీరు బాధతో నడిచినటువంటి దారులే ఈరోజు మీకు వెలుగు వైపు నడిపించడానికి ఉపయోగపడతాయి. ఇక మీ సమయం అనేది వృధా కాలేదు. అలాగే మీరు చేసినటువంటి పని, మీరు చేసినటువంటి ప్రార్థనలు ఏవి కూడా వృధా కాలేదు. అంతా చూస్తున్నటువంటి భగవంతుడు ఈ రోజున మీకు సరైనటువంటి సమయాన్ని పరిచయం చేయబోతున్నాడు. ఆ సమయం అనేది ఈరోజు వచ్చేసింది. మీరు ఎవరికి చెప్పకుండా మనసులో దాచుకున్నటువంటి కోరికలు ఈ రోజున నెరవేరబోతున్నాయి.
అకస్మాత్తుగా ఈరోజు ధన ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అలాగే మీరు చాలా రోజులుగా విననటువంటి ఒక పనిలో ఎప్పుడూ కూడా చూడనటువంటి ఒక ఆశ్చర్యాన్ని చూస్తారు. కేవలం నమ్మకంతో అడుగు ముందుకు వేస్తారు. ఈరోజు మీరు కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికను మరోసారి తలుచుకోండి. ఈ రోజున భయం లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించండి. అలాగే సమాధానం అనేది మీకు తప్పకుండా దొరుకుతుంది. అంటే అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, అలాగే ఒక గాలి స్పర్శలోనో, మీ యొక్క స్నేహితుల మాటల్లోనో, లేదా మీ మనసులో కలిగేటటువంటి ఒక ఆలోచన ద్వారా మీకు కనిపిస్తుంది అనమాట. మీరు నిజాయితీగా అడిగేటటువంటి ఏ ప్రశ్న అయినా కానీ ఈరోజు భగవంతుడు విస్మరించరండి. మీరు ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. అందుకే ఈ సమయంలో ఈరోజు ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చింది. మీరు బాగా అలసిపోయి ఉండవచ్చు, బయట నవ్వుతూ కనిపిస్తున్నప్పటికీ లోపల ఏదో వెలితి అనేది మీకు ఉందన్నమాట. అయితే ప్రతిరోజు ఏదో సాధించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు, చివరికి మాత్రం మీకు శూన్యమే మిగులుతుంది. అనేక రకాలుగా సమస్యలు అనేవి మిమ్మల్ని బాధ పెడుతూ వస్తున్నాయి. కానీ ఆ బాధ అనేది భగవంతుడికి తెలుసు. మీరు ఒంటరిగా చేసినటువంటి పోరాటం, ఎవరికి చెప్పకుండా కాచిన కన్నీళ్లు అన్నీ కూడా భగవంతుడికి తెలుసు. అందుకే మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారని చెప్పడానికి ఈ రోజున భగవంతుడు అనేది ఒక సంకేతాన్ని ఇవ్వబోతున్నాడు. కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అవును, ఆ రోజే నా జీవితం మారింది అని మీకు ఖచ్చితంగా అయితే గుర్తొస్తుందన్నమాట. ఈ మాటలు కేవలం మీరు వినడానికి, చదవడానికి కాదండి. ఇవి మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి మాటలు. ఇక ఈ రోజున మీకు బాగా తెలుసు, ఈ క్షణం ముందే, అంటే ఈ క్షణం అనేది నాకు ముందు రోజుల్లో రాకుండా ఈరోజు రావాలని చెప్పి భగవంతుడు రాసిపెట్టి ఉంటాడు. ఈ రాశిలో పుట్టడం నా అదృష్టం అని చెప్పి మీకు అనిపిస్తుంది. ఇక మీ జీవితంలో ఈ రోజున ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా సానుకూలమైనటువంటి మార్పులను, ధనాభివృద్ధిని చూస్తారు. అలాగే ప్రయాణాలు సురక్షితంగా ఉంటాయి. తూర్పు దిక్కు ప్రయాణం మీకు బాగా కలిసి వస్తుందండి. అదృష్టపు సంఖ్య వచ్చి 4, 6. అలాగే ఈ రోజున అదృష్టపు రంగు ఆకుపచ్చ, పసుపు. ఇక ఈ రోజున మీరు ఏ పని చేసినా కానీ ఈ రోజున మీరు పట్టిందల్లా బంగారం అవుతుందంటారు కదా, అలా అన్ని పనుల్లో కూడా మంచి ధనలాభము, అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలను పొందుతారు. సమాజంలో ఉన్నతమైనటువంటి మంచి పేరు ప్రతిష్టలను కూడా గడిస్తారు. అలాగే ఈ రోజున మీకు ఒక కొత్త ప్లాన్ అనేది మీరుగా, అంటే ఒక ప్లాన్ అనేది మీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటారనమాట. మీ ఆలోచన విధానం కూడా చాలా కొత్తగా ఎదుటి వ్యక్తులను ఆకర్షించేలా ఉంటుంది. ఇక అలాగే మీరు అడగకపోయినా మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఈరోజు భగవంతుడు స్వయంగా మీ వద్దకు తీసుకురాబోతున్నాడు. పాత జ్ఞాపకాలను మూటగట్టి పక్కన పెట్టండి. మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులను క్షమించి విడిచిపెట్టండి. ఇక ఇప్పుడు మీ ముందు ఒక కొత్త ప్రపంచం అనేది ఉంది అని చెప్పి తెలుసుకోండి. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు అనేవి, కొత్త ఆనందాలు అనేవి మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అలాగే ఈ రోజున మీరు ఏదైనా కానీ మీ గుండె వేగంగా కొట్టుకున్న, కళ్ళు చెమ్మగిలిన మీరు భగవంతుడితో కనెక్ట్ అయ్యారని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు ఆపుతున్నటువంటి ప్రతి అడ్డంకిని తొలగించుకోండి. అలాగే ఈరోజు భగవంతుడు మీకు దగ్గరగా ఉన్నాడు, మిమ్మల్ని అడుగడుగున నడిపిస్తున్నాడు అనే భావన మీకు కలుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీకు ఊహించినటువంటి మార్పులు కనిపిస్తాయి. మీ పురోగతికి సహాయపడేటటువంటి వ్యక్తులు కూడా మీ ముందుకు తారసపడతారు. మీరు ఒక గొప్ప మార్పుకు సిద్ధంగా అవుతారు. అలాగే విజయం కూడా మీకు చాలా దగ్గరలో ఉందని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతారు. అది కేవలం మీ నమ్మకానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంటుంది. అలాగే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఇక ప్రపంచం మిమ్మల్ని గుర్తించకపోయినా, ఎవరు మీరు నమ్మినటువంటి వ్యక్తులు గుర్తించకపోయినా భగవంతుడు మిమ్మల్ని నిరంతరం కూడా గమనిస్తూనే ఉంటాడు. మీరు అసంపూర్తిగా వదిలేసినటువంటి కళలు ఈ రోజున మరలా చిగురిస్తాయి. అలాగే విజయం అనేది కూడా ఈ రోజున అకస్మాత్తుగా వచ్చేది కాదండి. అది మీరు యొక్క చాలా కాలం నుండి మీరు చేసినటువంటి శ్రమతో వచ్చినటువంటిది. ఆ ఒంటరితనంతో మీరు పడినటువంటి చాలా నేర్చుకున్నటువంటి పాఠాలే ఈ రోజున మీరు ఒక గొప్ప వ్యక్తిగా, సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా పేరు ప్రతిష్టలను గడించబోతున్నారు. కష్టాలను దాటారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఆపేటటువంటి శక్తి ఎవరికీ లేదు. రాబోయే రోజుల్లో మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి యొక్క పరిచయం అనేది చాలా కీలకంగా మారుతుంది. అది స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, ఇలా ఏ బంధమైనా కానీ చాలా అంటే చాలా మీకు ఉత్తేజంగా మారుతుంది ఆ బంధం. ఇక మీ ఎదుగుదలను చూసి కొంతమంది నోరెళ్ళ పెడతారు. మీ లోపల ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని ప్రపంచానికి చూపించేటటువంటి సమయం వచ్చింది. లేచి నిలబడండి. మీ కలలను మీరు నిజం చేసుకోండి. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి మీ దగ్గర ఏమీ లేదని అనిపించినా కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు అనేవి మీకు తప్పకుండా ఉన్నాయని మాత్రం మర్చిపోకండి. మీరు మీ మీద నమ్మకం ఉంచినప్పుడు అప్పుడు మీకు అన్నీ కూడా అంటే సుసాధ్యం అవుతాయన్నమాట. మీ జీవితంలోనే కనీ విని ఎరుగనటువంటి సువర్ణమైనటువంటి రోజు. మీరు అలసిపోయిన ప్రతిసారి కూడా ఈ రోజును మరలా గుర్తు చేసుకుంటారనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలు ఉండవు. ఇలా కుటుంబంలో ఉన్న వారందరితో కూడా ప్రశాంతంగా ఉంటారు. పిల్లలతోనూ పెద్దలతోనూ కలిసిమెలిసి ఉంటారండి. కుటుంబ వాతావరణం కూడా చాలా శాంతిగా ఉంటుంది. మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. రోజువారీ పనులు కూడా చక్కగా
ఈ రోజున రోజువారీ పనులన్నీ కూడా నెరవేర్చుకొని కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో ఫోన్ కాల్లో కాసేపు సంభాషిస్తారు. ఈ విధంగా ఈ రోజున మీరు చాలా ఆనందంగా ఉల్లాసంగా రోజునైతే గడపబోతున్నారు. ఈ రోజు నుండి మీ అదృష్టం మారుతుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీకు అందనటువంటి అవకాశాలు ఈ రోజు నుండి మీ ఇంటి తలుపు తడతాయి. మిమ్మల్ని వదిలేసిన వారు కూడా మరలా మీ దగ్గరకు రావాలని చెప్పి ప్రయత్నిస్తారు. ఈ విధంగా మీ లోపల ఒక చెప్పలేనంత ప్రశాంతత అనేది ఈ రోజున ఏర్పడటం మీ కళ్ళారా చూస్తారు. అదే నిజమైనటువంటి విజయం. ఇప్పుడు ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చొని మీ చుట్టూ ఒక గొప్ప భగవంతుడి యొక్క శక్తి ఉన్నట్లుగా ఊహించుకోండి. చాలా రిలీఫ్ అవుతారు. మరి తెలుసుకున్నారు కదండి, ఈ రోజు చెప్పినటువంటి ఈ వివరణ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒంటరి కాదు, మీతో ఎప్పుడూ కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పి ప్రతి క్షణం మీకు ఏదో ఒక సంకేత రూపంలో చెప్తూనే ఉంటాడు భగవంతుడు. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.